మీరు కాదా కాదా అంటున్నా. హలో హలో మరి అక్కడ జైపాల్ రెడ్డి గారు ఉన్న హయాంలో సార్ నేను మాట్లాడాను సార్. మెట్రో వచ్చింది. బండి సంజయ్ గారు ఆంధ్ర పోయి అంటాడు అసలు హైయెస్ట్ నిధులు మొత్తం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కి ఇస్తామంటున్నారు, కానీ సొంత రాష్ట్రానికి తెలంగాణ మాత్రం నిధులు తీసుకొచ్చేద్దాము. ఇవాళ బండి సంజయ్ లేదు, కిషన్ రెడ్డి గారికి లేదు. వీళ్ళు ఇంకా తెలంగాణ గురించి మాట్లాడతారు, తెలంగాణ ప్రజలు అడ్డం పడతారు, అనుమతులు ఇవ్వరు. ఆ చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ఉన్నది, కేంద్ర మంత్రులకు ఉన్నది. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము లేదు. వీళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం, బనకచెర్ల ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తాం 50%, నిధులు ఇస్తాం 50%, ఎఫ్ఆర్బిఎంకి అనుమతిస్తామని చెప్పి మాట్లాడతారు. ఆ ప్రేమ తెలంగాణ ఎందుకు చూసారు చెప్పండి మీరు? ఇవి కావాలంటే అర్హత ఉన్నాయి, అప్లై చేయకుండా అర్హత లేని అప్లై చేసి బదనాం సమ్మక్క అనుమతి కోసం అప్లై చేయడం తప్ప చెప్పండి. కాళేశ్వరం 3 టీమ్స్ కోసం అప్లై చేయడం తప్ప. నువ్వు 2 టీఎంసీలు పచ్చివి కానీ 2 టీఎంసీలు లిఫ్ట్ అయిందా? తెలంగాణలో గోదావరి వాటాను చెప్పండి. మీరు రైట్ పాయింట్ చెప్పేసేయండి, క్లుప్తంగా చెప్పండి. చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది 2014 వరకు కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్రాల నుంచి 32% ఇచ్చేది, దక్షిణాది నుంచి డెవలప్ అయిన రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్ళేది. దానివల్ల ఒక అన్యాయం జరుగుతుందంటే 32ను 42% చేసింది మోడీ ప్రభుత్వం. దక్షిణాదికి నిధులు ఎక్కువ రావడం కారణం మోడీ ప్రభుత్వం. ఏ రాష్ట్రం నుంచి వచ్చిన నిధుల్లో 32 కాదు 42, తర్వాత 1% లేకపోతే 40 ఎక్కడ ఇస్తుంది మోడీ ప్రభుత్వం. అబద్ధాలు మాట్లాడి ఏమైనా మాట్లాడతారు, అవునా కదా? ఇష్టం కాదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది అబద్ధం అయితే బీజేపీకి ఇచ్చే ఫండ్స్ ఇవి 32% ఇచ్చింది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 42% మోడీ ప్రభుత్వం ఇచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? డైవర్షన్, ఇక డైవర్షన్ మధ్య వచ్చాడు. ఒక్క పాయింట్ చెప్పండి, మధ్య వచ్చాడు. ఒక పాయింట్ చెప్పండి. ఉంటే పంజాబ్ ధరలు ఇచ్చారు, దాన్ని మళ్ళీ మేము పోరాటాలు చేస్తే మళ్ళీ కాగితాల రూపంలో బయటికి పోతే తెలంగాణలో ఇంతవరకు తరగతులు కూడా ప్రారంభం కాలే, అపాయింట్మెంట్ ప్రొఫెసర్ అపాయింట్మెంట్ కాలే. ఒక విషయం మాట్లాడుతుంటే పచ్చి తగాకోలు మాటలు కాంగ్రెస్. నేను పాయింట్ చెప్తున్నా, అబద్ధపు రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్, అబద్ధపు రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు. నేను పాయింట్ బై పాయింట్ చెప్తున్నా. మరి మాట్లాడినాను, డిస్టర్బ్ చేస్తున్నారు, మాట్లాడండి ప్లీజ్. ఖచ్చితంగా మాట్లాడండి, బాగా మాట్లాడండి, కాస్త వాయిస్ తక్కువ చేసి మాట్లాడండి ప్లీజ్. అదే కానీ మెడికల్ కాలేజ్ ఏదైనా డెవలప్మెంట్ వరకు రాష్ట్రానికి కావాలంటే చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా బనకచెర్ల విషయంలో మాట్లాడతాం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఎన్డీఏ పార్టీ కూటమి, మిలాఖత్ కూటమి ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా చంద్రబాబు తోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన చెప్పుకున్నాడు, నేనే చెప్పట్లేదు, బీజేపీ మాట కాదు. నేను హై స్కూలింగ్ ఆర్ఎస్ఎస్ ఏపీలో చేసిన, కాలేజీ చంద్రబాబు టీడీపీలో చేసిన, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తాను. వాళ్ళేమో డ్రాప్ అవుట్ అని మీరు అంటున్నారు. కాదు, ఇక అవన్నీ అబద్ధాలు తెచ్చుకోండి. ఆయన చెప్తే తప్పడతలేదు. కానీ ఆ మూడింటిని వినియోగించుకొని తెలంగాణకు రావాల్సిన గోదావరి కృష్ణా నీళ్ళని పరిష్కరించుకోవాలి, కూర్చోవాలి. ఒక గోదావరిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ రాజకీయాల్లో ఎట్లున్నాయంటే, నీళ్లున్న దగ్గర ట్యాంకర్ల కోసం నీళ్లు కొట్టాలన్నట్టు వీడియోలు చూపించడం. ఇది గోదావరి నీళ్ళు, గోదావరిలో పుష్కరమైన నీళ్లు, అనవసరమైన పంచాయతీ. నీళ్ళని కృష్ణలా సంగమేశ్వర జగన్ చేస్తుంటే బనకచెర్ల విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి అని బీఆర్ఎస్ పార్టీ ఆబ్జెక్షన్ చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసిన తర్వాత ఇవాళ కేంద్రం వహిస్తే ఎందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి చెప్పండి? నదీ జలాల విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి కదా, ఎందుకు ఏర్పాటు చేయట్లేదు మీరు? ఇప్పుడు చేస్తామంటున్నారు. ఒకరికి ఆంధ్రప్రదేశ్ మొదలు పెట్టుకుంటా ఉంటారు. ఇంతవరకు
గారు ప్లీజ్ ప్లీజ్ బీజేపీ కదా ఎందుకు చేయట్లేదు? ఎవరికి ఇష్టం లేదు. సార్ మాట్లాడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు ఛాన్స్ ఇస్తాను సార్ మాట్లాడివ్వండి సార్ మీరు మాట్లాడండి సార్ సార్ ఇప్పుడు కొద్దిగా ఒక 2 నిమిషాలు ఇవ్వండి చాలు చెప్పండి. తెలంగాణ నీటి విషయంలో లిఖితపూర్వమైన న్యాయమైన హామీ ఇస్తేనే బనకచర్లకు మనం అబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇది బీజేపీ స్టాండ్. ఓహో అర్థమైంది కదా సార్. రేవంత్ రెడ్డి అదే మాట చెప్పిండు. ఉత్తమ్ కుమార్ ఇప్పుడు మొదలు చెప్పాలి. ఉత్తమ్ కుమార్ మొదలు కూడా ఎచ్చగొట్టిండు. అక్కడ వీళ్ళు ఎట్లా కొడతారు? నీళ్ళు పోసుకొని అగ్గి పెట్టలేదు, నేను పెట్టలేదు చెప్పాలి డ్రామా ఎట్లా చేస్తారు? ఎందుకంటే వాళ్ళ రాజకీయమే ఇక్కడ కాబట్టి ఇదే రాజకీయం చూసుకుంటారు. ఎట్లా పాయింట్ మాట్లాడండి. అదే చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కలిసింది జలవనరుల శాఖ మంత్రి. ఆయన చెప్పిండు నాకు అక్కడ వచ్చింది కదా ప్రభుత్వం, కాబట్టి నేను కూర్చోబెట్టి మీకు ఎన్ఓసి ఇప్పిస్తాంలే వాళ్ళు కట్టుకోనివ్వండి అంటే వదిలేస్తారు మీరు ఈ ప్రెజంప్షన్స్ అజంప్షన్స్ మీద అట్లా కాదు కదా. ఇప్పుడు యూనివర్సిటీ ఎవరికి కావాలి సార్? బోర్డు యూనివర్సిటీ కాదు మాకు కావాలి. తెలంగాణ నీటి ఫస్ట్ తేల్చాలి. తేల్చిన తర్వాత తెలంగాణ అనుమతి ఇవ్వండి. మా ప్రాజెక్టుల కోసం ఉన్న ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం సహాయం చేయండి. ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే పోలవరం మీరు ఎట్లయితే సహాయం చేస్తారో పెండింగ్ ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం మీరు కూడా భారతీయ జనతా పార్టీ సహాయం చేయండి. తెలంగాణలో ప్రాజెక్టులు జాతీయ హోదా ఇవ్వండి. అవి ఏరు వీళ్ళు ఉత్తమ మాటలు. ఈ అబద్ధాలు చెప్తే దాని విషయం చెప్పండి సార్. కాబట్టి కేంద్ర మంత్రి చెప్పినట్లు కూర్చొని గోదావరి నది విషయంలో పరిష్కారం చేసుకొని ఎట్ ద సేమ్ టైం గోదావరి నీళ్లు కృష్ణకు తరలిసినప్పుడు కృష్ణా నీళ్లు తెలంగాణకు చాలా అవసరం ఉంది. అక్కడ ఆ విధంగా తెలంగాణ కోటా పెంచుకొని పరిష్కారం చేసుకోవాలి. లీవ్ అండ్ లెట్ లీవ్ శుద్ధ పాలసీ రెచ్చగొట్టు రాజకీయం చేయి. మనం మునిగినా పర్లేదు, వాడు మునుగాలని రాజకీయం తప్పు. ఇది బీజేపీ ఓకే అది ఎవరు చేసినా తెలంగాణ విషయంలో సార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన అంశం